ఈరోజు సప్తపది సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అరవింద్ విక్కీతో మాట్లాడుతున్న మాటలను విన్న మైత్రి అయితే అరవింద్ మారిపోయాడని, తన మీద కోపం పోయిందని సంతోషపడిపోతూ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అంతలో శోభ రావడంతో శోభాని చూడగానే మైత్రి అయితే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య, బావ నిజంగా మారిపోయాడని చెప్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న మయూక అక్షితలైతే నువ్వు చేసిన భోజనం బాగుందని మెచ్చుకున్నందుకే అలా ఫీల్ అయిపోతున్నావే, నిజంగా మారిపోయాడో మారినట్టు నటిస్తున్నాడో ఎవరికి తెలుసు, అరవింద్ అంత తొందరగా మారతాడన్న నమ్మకం మాకు లేదు అని అంటూ ఉంటారు. ఇక శోభ అయితే వాళ్ళని అరుస్తుంది. వదిన అన్న గౌరవం కొంచెం కూడా లేకుండా ఏంటి అలా మాట్లాడుతున్నారు? మైత్రి మీ అన్న భార్య, ఈ ఇంటి కోడలు, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్తూ ఉంటుంది. మైత్రి వాళ్ళమ్మ మైత్రి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇక మైత్రి వాళ్ళ నానమ్మ వచ్చి పక్కన కూర్చొని ఏంటి అలా ఆలోచిస్తున్నావు, మైత్రి గురించేనా అని అంటూ ఉంటుంది. అంతలో మైత్రి వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చి ముగ్గురు మైత్రి కాపురం గురించి మాట్లాడుకుని బాధపడుతూ ఉంటారు. అంతలో మైత్రి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది. ఇక మైత్రి వాళ్ళమ్మ అయితే ఫోన్లో మాట్లాడుతూ నువ్వు ఎలా ఉన్నావు అని అడగడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదమ్మా అని అంటుంది. ఇక అందుకు మైత్రి అలా బాధపడతావు ఎందుకమ్మా, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, బావ మారిపోయాడు, బావ ఇప్పుడు నాతో ప్రేమగా ఉంటున్నాడు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది. ఇక వాళ్ళమ్మ వాళ్ళ నాన్నమ్మ అందరూ సంతోషపడిపోతూ అందరూ మాట్లాడతారు. ఇక మైత్రి వాళ్ళమ్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది, మేమే అక్కడికి రావాలనుకుంటున్నాం, మీ శోభాత్తయ్యతో మాట్లాడాలి అని అంటుంది. ఏం మాట్లాడాలి అని మైత్రి అడిగితే నువ్వు సంతోషించే విషయమేలే అని చెప్తుంది. మైత్రి వాళ్ళ చెల్లెలు కాలేజీలో తన ఫ్రెండ్స్ తో పాటు వెళ్తూ ఉంటే ఇంద్ర కాలేజీకి వస్తాడు. ఇక ఇంద్ర మైత్రి వాళ్ళ చెల్లెలు ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. తనైతే వాళ్ళకి తెలియకుండా వచ్చి ఇంద్ర కారులో కూర్చుంటుంది. ఇక ఇంద్ర అయితే తనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు ద్రోహం చేయాల్సింది ఎవరికో కాదు నీ ఫ్రెండ్కే అని చెప్పడంతో ఇక తనైతే డబ్బులు వస్తాయంటే ఫ్రెండు గిండు ఏమీ లేదు, ఏమైనా చేస్తానని చెప్తుంది. ఇక ఇంద్ర అయితే ఆమెకి ఏదో ప్లాన్ చెప్తాడు. భవానీ సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అక్షిత మయూకలు వచ్చి చెరో పక్కన కూర్చుంటారు. ఏం చేస్తున్నావు పెద్దమ్మ అని అడుగుతూ ఉంటే జరిగేటివి చూస్తూ ఉండడం తప్ప చేయడానికి ఏముంది, అందుకే ఆలోచిస్తున్నాను అంటుంది. అంతలో మైత్రి వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. ఇక వాళ్ళని చూడగానే మయూక అక్షితలైతే వీళ్ళెందుకు వస్తున్నారు, ఇక్కడే ఉండిపోవడానికే ఏంటి అని అంటూ ఉంటారు. అందుకు భవానీ అయితే వచ్చి మాట్లాడడానికైతే సరే, ఇక్కడే ఉండడానికైతే నా దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి, నేను చూసుకుంటాలే అని అంటూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన మైత్రి వాళ్ళ అమ్మా నాన్నను చూసి ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. అంతలో శోభ కూడా అక్కడికి వస్తుంది. ఇక వాళ్ళని చూడగానే రెండన్నయ్య రెండొదిన వచ్చి కూర్చోండి అని చెప్పడంతో ఇక వాళ్ళు సోఫాలో కూర్చుంటారు. కూతుర్ని అల్లుండి చూసిపోవడానికి వచ్చారా వదిన అని శోభ అడుగుతుంది. ఇక అందుకైతే తను లేదొదిన, నీతో మాట్లాడడానికే వచ్చాము, మైత్రికి పెళ్ళయి 16 రోజులు కావస్తుంది కదా, 16 రోజుల పండగ చేద్దామని ఆ విషయం మాట్లాడడానికి వచ్చామని చెప్తుంది. మంచి పనులు చేయడానికి నా పర్మిషన్ ఎందుకు, అలాగే చేద్దామని శోభ అంటుంది. గార్డెన్ లో అరవింద్ విక్కీ చోటు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతలో మైత్రి కూడా జ్యూస్ తీసుకుని అరవింద్ కోసం వస్తూ ఉంటుంది. విక్కీ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, మైత్రి గారితో నువ్వు అలా ప్రేమగా ఉండడం చూడ్డానికి చాలా బాగుంది, మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అందుకు అరవింద్ అయితే అదేంటి, నేను మైత్రితో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నాను, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, మరి ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని అప్పుడే అక్కడికి వచ్చిన మైత్రి వినేసి చాలా బాధపడుతుంది. అంటే బావకి నా మీద కోపం పోలేదు, ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడు అని తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది.